ఈ రోజు మనం చైనా, భారతదేశం మధ్య జరిగిన ఆర్థిక పోటీ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా చైనా ఎలా భారతదేశాన్ని మించి ఒక సూపర్ పవర్ అయిందో తెలుసుకుందాం. అందుకు చాలా కారణాలున్నాయి, కానీ ఇవి ముఖ్యమైనవి. మనం దాన్ని ఇప్పుడు విశ్లేషిస్తాం. మొదటి కారణం చైనాలో ఆర్థిక ప్రగతి. 1978లో మావో జెడాంగ్ తరువాత చైనా మార్కెట్ ఆర్థిక విధానాన్ని అంగీకరించింది. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండితే చైనా ఎప్పటికీ సూపర్ పవర్ కావడం కష్టమే. ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాకుండా ప్రైవేట్ కంపెనీలు కూడా పెద్ద స్థాయిలో పెరిగాయి. ఫ్యాక్టరీలు, తయారీ పరిశ్రమలు మొదలుకొని చైనా ప్రపంచంలోనే ఎత్తైన ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశంగా మారింది. భారతదేశం కూడా ఆర్థిక మార్పులకు పునాది వేసింది. కానీ జాతీయ స్థాయిలో ఆర్థిక ప్రగతి వేగంగా చోటు చేసుకోలేదు. మన దేశంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఉపాధి, కట్టుదిట్టమైన వ్యాపార విధానాలు, రాజకీయ అస్థిరతలు ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించాయి. మరో ముఖ్యమైన విషయం, చైనా విదేశీ పెట్టుబడులపై మరింత దృష్టి పెట్టింది. పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ సంస్థలు, డిజిటల్ పద్ధతులు అన్నీ చైనాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులు చైనాను ప్రపంచ మార్కెట్లోనే ఓ ముఖ్యమైన కేంద్రముగా మార్చాయి. భారతదేశం దీన్ని పూర్తిగా వృద్ధి చేయలేకపోయింది. విదేశీ పెట్టుబడులు పెద్దగా రాలేదు. మనం ఇంకా ఆధునిక మౌలిక సదుపాయాలపై సమగ్ర దృష్టిని పెట్టకపోవడం, మరికొన్ని ప్రభుత్వ నిర్ణయాలు దీనికి కారణమయ్యాయి. చైనా మరో అంశంలో కూడా వేగంగా అభివృద్ధి చెందింది. అది సాంకేతిక రంగం. చైనా ఇప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశంగా మారింది. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, 5G నెట్వర్క్లలో చైనా అధిక శ్రేణి పరిశోధనలకు మించిన దేశంగా ఉన్నది. భారతదేశం కూడా సాంకేతిక రంగంలో పలు కీలక ప్రయాణాలను చేసింది. కానీ ఇక్కడ ప్రగతి మందగించింది. యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వడం, రంగంలో విశ్లేషణాత్మక అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమైంది. కానీ ఇప్పుడు మనం ఈ రంగంలో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో భారతదేశం చైనాను మించడానికి ఏమి చేయాలో చూస్తే అది మేము అందరితో కలిసి పని చేయడమే. యువత సామర్థ్యం, సాంకేతికత మరియు ఆర్థిక సంస్కరణలు భారతదేశానికి కూడా ప్రపంచంలోనే ఒక అగ్రస్థానాన్ని పొందే అవకాశాలు ఇస్తాయి. మనం ఈ మార్గాలను గమనించి కృషి చేస్తే భవిష్యత్తులో మనం మరింత సాధించగలుగుతాం. మీకు ఈ వీడియో నచ్చిందా? దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. చైనా మరియు భారతదేశం మధ్య పోటీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.